హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లక్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి డిజైన్తో వచ్చేసాను. మరి ఈసారి అయితే అండి మనం సింపుల్గా ఉంటుంది, ఇక చాలా బ్యూటిఫుల్గా ఉండే ఒక నెక్ డిజైన్ అనేది చూద్దామండి. మనం శారీలో క్లాత్ కట్ చేసి యూజ్ చేస్తూ ఉంటాం కదా. మరి ఈసారి అయితే అండి శారీలో క్లాత్ని ఏ విధంగా బ్లౌజ్కి యూజ్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. చాలా డిజైనర్గా ఉంటుందండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఈ నెక్ అనేది. మరి అది ఎలా స్టిచ్ చేసుకుందాం, మెజర్మెంట్స్ ఏంటని ఇప్పుడు మనం చూసేద్దాం. మెజర్‌మెంట్స్ చూసినట్లయితే అండి, ఇక్కడ లెంగ్త్ అయితే 14 ఇంచెస్, షోల్డర్ విడ్త్ అయితే అండి 5 ఇంచెస్, ఇక ఆర్మ్ హోల్ అయితే 5.5 ఇంచెస్. చెస్ట్ వచ్చండి 34 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అండి. మరి మీ మెజర్‌మెంట్స్ ప్రకారం మీరు తీసుకుంటే అండి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఒకవేళ సేమ్ మెజర్‌మెంట్స్ ఉన్న వాళ్ళైతే ఈ మెజర్‌మెంట్స్ అలానే తీసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. వేస్ట్ అయితే అండి మనకెంత ఉందో దాన్ని డివైడెడ్ బై 4 ప్లస్ 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక మనము ఇప్పుడు నెక్ విడ్త్ అనేది చూద్దామండి. మరి పైన నెక్ అయితే అండి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక డీప్ అయితే 9 ఇంచెస్‌కి నేను మార్క్ చేసుకున్నాను. ఇక కింద అయితే అండి మనము 2.5 ఇంచెస్ అయితే తీసుకోవాలి. పైన గాని మనం 2.5 ఇంచెస్ తీసుకున్నామంటే భుజాలైతే జారిపోతాయండి. అందుకే ఎప్పుడైనా సరే పైన తక్కువ తీసుకోవాలి, కింద అయితే ఎక్కువ తీసుకోవాలి. కింద ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి నెక్ అనేది షేప్ చాలా బాగా వస్తుందండి. వెడల్పుగా కూడా ఉంటుంది. ఇక మనకి భుజాలు కూడా జారకుండా ఉంటుంది. అందుకే అండి 2 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకొని 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్ అనేది తీసుకోవాలి. మరి అర్థమైంది కదండీ! మెజర్‌మెంట్స్ అయితే ఈ విధంగా ముందు మనం చూసేసాం. ఇప్పుడు మనము డిజైన్ అనేది ఏ విధంగా డ్రా చేసుకుందాం అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్‌గా అయితే మనం బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకున్నాం కదండీ! ఇప్పుడు మనము స్క్వేర్ నెక్ కాకుండా ఒక డైమండ్ షేప్ అనేది మనం ఇప్పుడు నెక్లెస్ షేప్ లాగా డ్రా చేయబోతున్నాము. అది ఏ విధంగా డ్రా చేయాలనేది కూడా చూపిస్తానండి. ఫ్రీ హ్యాండ్‌తోనే నేను చక్కగా డ్రా చేస్తున్నాను. బిగినర్స్ అయితే అండి నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే మీరు చాలా సులువుగా ఈ ట్రెండీ బ్యాక్ నెక్ డిజైన్ అనేది మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈసారి అయితే అండి ఉగాదికి నేను ఈ డిజైన్ అనేది స్టిచ్ చేసుకున్నాను. చాలా బావుందండి. చాలా చక్కగా కూడా వచ్చింది. మరి నెక్ డిజైన్ అయితే అండి ఈ విధంగా ఫ్రీ హ్యాండ్‌తోనే నేను నెక్లెస్ షేప్‌లో అయితే డ్రా చేస్తున్నాను. అర్థమైంది కదండీ! ఎప్పుడైనా అండి మనము ఈ విధంగా బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకొని దాని లోపల ఈ విధంగా నెక్ డిజైన్ అనేది డ్రా చేసుకున్నామంటే మనకి చాలా నీట్‌గా ఉంటుంది. ఇక మనకి మెజర్‌మెంట్స్ పక్కాగా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా నెక్ డిజైన్ డ్రా చేసుకున్నాం. మరి ఇటువంటి నెక్ డిజైన్స్‌కి అయితే అండి మనము ఈ క్రాస్ పట్టీ అనేది వేస్తాం కదండీ! నేనైతే అండి క్రాస్ పట్టీ అనేది అస్సలు వేయను. డైరెక్ట్‌గా నేను ఈ నెక్ డిజైన్ అనేది లైనింగ్ మీద పెట్టేసి కుట్టేస్తాను. ఆ విధంగా కుట్టడం వల్ల అయితే అండి మనకి చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఈ నెక్ ఏ షేప్‌లో ఉందో అదే షేప్‌లో మనకి వస్తుందండి. అందుకే ఎప్పుడైనా సరే నేను చెప్పినట్టు మీరు కూడా కుట్టుకోండి. చాలా సులువుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇక మనం క్రాస్ పట్టీలన్నీ కట్ చేసి వాటిని మళ్ళీ అటాచ్ చేసుకొని ఆ క్రాస్ పట్టీని మళ్ళీ నెక్‌కి వేసి మళ్ళీ చేతి పని చేసుకొని ఇన్ని పనులు ఉంటాయి కదండీ! ఈ పనులన్నీ మనకి అస్సలు అవసరం లేదు. చాలా సులువుగా మనము ఒరిజినల్ పీస్ మీద ఈ లైనింగ్ పీస్ అనేది పెట్టేసి కుట్టేసామంటే మనకి చాలా అందంగా వస్తుందండి. ఇక చేతి పని కూడా చేయక్కర్లేదు, హెమ్మింగ్ అవసరం లేదు, ఏం లేదండి, పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్ కూడా మీకు అదే ప్రకారంగా నేను కుట్టి చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే అండి ఈ నెక్ ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లో నేను చాక్‌తో అయితే అండి నేను డ్రా చేసుకున్నాను. ఒక 1/4 ఇంచు మార్జిన్ పెట్టుకొని డ్రా చేసుకొని ఆ మార్జిన్ లైన్ మీదే నేను కుట్టుకుంటూ వచ్చేసాను. ఆ విధంగా మార్జిన్ లైన్ డ్రా చేయడం వల్ల మీకు ఈ షేప్ అనేది పక్కకు పోకుండా మీకు అర్థమవుతుందండి. బిగినర్స్ అయితే ఈ టిప్ అయితే ఫాలో అయ్యారంటే మీరు నెక్ డిజైన్ అనేది చాలా నీట్‌గా కుట్టుకోవచ్చు. మరి చూస్తున్నారు కదండీ నెక్ డిజైన్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా వచ్చేసింది కదా. రివర్స్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకున్నామంటే మనకి నెక్ డిజైన్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు మరి శారీలో క్లాత్ అయితే కట్ చేశానండి. గోల్డెన్ కలర్లో ఉంది శారీ అనేది. మరి ఈ పీస్ యూజ్ చేసి నేను ఏం చేయబోతున్నానో చూద్దామా అండి. నేనైతే అండి ఏం చేశానంటే ఈ శారీలో అయితే అండి ఈ బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు చాలా క్రాస్ అనేది వచ్చేసింది. మరి ఆ క్రాస్ అనేది నేను కట్ చేసి ఆ వేస్ట్‌గా ఆ క్లాత్‌ని పడేయకుండా ఈ శారీ క్లాత్‌తోనే నేను ఈ నెక్ డిజైన్ అనేది కుట్టానండి. ఫస్ట్ అయితే అండి 1½ ఇంచ్ ఒక పీస్ తీసుకొని మనము పైపింగ్ లాగా కుట్టుకొని రివర్స్ చేసుకొని ఈ విధంగా మనం డోరీ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డోరీలో మనము ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఉంటుంది కదండీ! ఆ థ్రెడ్ మనం లోపలికి పెట్టేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్‌గా బ్లౌజ్ కింద పెట్టేసి కుట్టానండి. మనం పైపింగ్ థ్రెడ్స్ ఉంటాయి కదండీ! వాటిని మనము ఈ విధంగా రెడీ అయ్యాక పెట్టి కుడతాం కదండీ! సేమ్ అదే విధంగా నేను ఇక్కడ ఫాలో అయ్యాను. పైపింగ్ థ్రెడ్ అయితే నేను ఈ డోరీలో పెట్టేసి ఈ నెక్ డిజైన్ అనేది చక్కగా కుట్టేసుకున్నాను.
సో కార్నర్స్లో మాత్రం అండి చిన్న కట్టు పెట్టుకున్నామంటే ఈ నెక్ అనేది సులువుగా మనకి తిరిగిపోతుంది, చాలా నీట్గా పట్టుకోకుండా షేప్ అనేది వచ్చేస్తుంది. సో మరి స్ట్రైట్ పీస్ ఉంటే అండి ఈ విధంగా మీరు చేశారంటే ఈ పైపింగ్ డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనము పైపింగ్ వేయాలంటే క్రాస్ పట్టీలు కట్ చేస్తాం కదండి, ఆ విధంగా కట్ చేయకుండా స్ట్రైట్ పీస్తోనే మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకొక పీస్ తీసుకొని మనము పైన నెక్ దగ్గర ఒక పట్టీలాగా ఈసారి అయితే కుట్టబోతున్నామండి. మామూలుగా అయితే అండి మనము డోరీలు కుట్టుకొని కట్టుకుంటూ ఉంటాం కదండి, అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక పీస్ తీసుకున్నాను, ఇది కూడా ఒక 1.5 ఇంచ్ అయితే తీసుకున్నానండి. ఇక 12 ఇంచ్ లెంగ్త్తో నేను డబల్ ఫోల్డ్ అయితే చేసుకున్నాను, అంటే ఒక సైడ్ అయితే 12 ఉంది. సో దాని ప్రకారం నేను ఇంకో లైనింగ్ పీస్ తీసుకున్నాను, ఇంకొక క్యాన్వాస్ షీట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ క్యాన్వాస్ షీట్ మీద పెట్టేసి మనము స్టిక్ చేసేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి. స్టిఫ్నెస్ కోసం నేను ఈ క్యాన్వాస్ షీట్ అనేది తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే లైనింగ్ పీస్ అనేది డబల్ ఫోల్డ్ వేసుకొని మీరు కుట్టుకున్నారంటే కాస్త స్టిఫ్గా అయితే ఉంటుంది, కానీ క్యాన్వాస్ యూజ్ చేస్తేనే అండి స్టిఫ్గా వస్తుంది. సో ఈ విధంగా 2 పీసెస్ అనేది తీసుకున్నాను కదండి, ఆ 2 పీసెస్ రివర్స్లో ఈ లైనింగ్ అనేది మనం పెట్టేసుకొని ముందుగా అయితే అండి ఇటువైపు అటువైపు కుట్టుకున్నాక మనము ఈ లైనింగ్ పీస్ అనేది లోపలికి వెళ్ళేలాగా మనం రివర్స్ అయితే చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఫస్ట్ క్లాత్ని రివర్స్లో పెట్టేసి దానిపైన ఇది పెట్టేసినాక మనము రివర్స్ చేసామంటే మనకి ఒరిజినల్ పీస్ అనేది ఇటువైపు అటువైపు వచ్చేస్తుంది. ఇక సెంటర్లో అయితే అండి ఈ బక్రం షీట్ ఉంటుంది కదండి, ఈ క్యాన్వాస్ షీట్ ప్లస్ లైనింగ్ అనేది సెంటర్లో ఉండిపోతుంది. సో దానికోసమే నేను ఈ విధంగా 2 సైడ్లు కుట్టుకొని రివర్స్ చేశాను. సో ఇప్పుడు పీస్ అయితే రెడీ అయిపోయింది కదండి, ఈ పీస్ని మనం ఇక్కడ నెక్ దగ్గర యూజ్ చేస్తాం. సో మరి చూసారు కదండి, పైన స్ట్రిప్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకొంచెం డిజైనర్గా చేయడం కోసం నేను ఇక్కడ సొమాసా లేస్ ఉంటుంది కదండి, చాలా ఫేమస్ కదా ఇప్పుడు. సో మరి ఈ లేస్ అయితే అండి 2 వైపులు కుట్టుకుంటున్నాను బార్డర్ లాగా. సేమ్ ఈ శారీకి అంటే ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే గోల్డెన్ కలర్లోనే నేను ఈ సమోసా లేస్ అనేది తీసుకున్నానండి. ఇది డల్ గోల్డ్ కలర్ అయితే ఉంటుంది, డార్క్ అయితే ఉండదండి. సో మరి ఈ విధంగా 2 సైడ్లు అయితే నేను ఈ బార్డర్ అనేది కుట్టేసుకున్నాను. ఇప్పుడైతే నెక్కి పెట్టేది రెడీ అయిపోయిందండి. సో మరి నెక్కి అయితే అండి మనము దగ్గరగా అయితే పెట్టకూడదు, ఎందుకంటే మనము పైన కుడుతున్నాం కాబట్టి పైన చిన్నదిగా మనం పెట్టి కుట్టేసామంటే మనకి టైట్ అవుతుందండి. సో ఆల్మోస్ట్ ఇది మనము ఫుల్ నెక్ బ్లౌజ్ ఉంటుంది కదండి, హై నెక్ బ్లౌజ్, అది ఏ విధంగా అయితే షోల్డర్ విడ్త్ ఉంటుందో సేమ్ అదే విడ్త్ వచ్చేలాగా మనము ఈ సెంటర్లో స్ట్రిప్ అనేది లెంగ్త్ అనేది తీసుకోవాలి. నేనైతే అండి ఇక్కడ మినిమం 7 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెస్ అయితే నాకు సరిపోతుందండి, అంతకన్నా తక్కువ అయితే కుట్టకూడదు. సెంటర్లో అయితే 7 ఇంచెస్ తీసుకొని మనము ఈ జాయింట్ అయితే చేసుకున్నామంటే మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సులువుగా ఉంటుందండి. ఇక మనకి డోరీ లేకుండా ఇటువంటి స్టైలిష్ నెక్ అనేది రెడీ అయిపోయింది. సో మరి చూసారు కదండి, చాలా బాగుంది కదా. సో మరి ఇటువంటి శారీలో క్లాత్ తీసుకొని సింపుల్గా మనము ఈ విధంగా కుట్టేసుకున్నామంటే అది చాలా ఎలిగెంట్ లుక్ అనేది బ్లౌజ్కి ఇస్తుందండి. సో మరి ఇటువంటి క్రాస్ పీసెస్ వచ్చినప్పుడు మనము క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా ఆ క్లాత్ని మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చండి. ఇక స్లీవ్స్ కూడా నేను డిజైనర్ స్లీవ్స్ అనేది కుట్టాను, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.